హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్. నేను మీ విశాలీరామ్. ఈరోజు నేను మీ ముందుకు సింపుల్గా ఆనియన్ లేకుండా చికెన్ ఫ్రైతో వచ్చేసానండి. ఇది రసం సాంబార్ రైస్లోకి సూపర్ ఉంటుంది. ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకుని వేసుకుని 1 నిమిషం వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిందండి. ఇప్పుడు ఇందులో 1/2 కేజీ చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకుని వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని చిన్న మంట మీద 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్లోని వాటర్ మొత్తం కర్రీలోకి వస్తుందండి. ఇప్పుడు కర్రీలోని నీరు మొత్తం ఎగిరిపోయే వరకు స్టవ్ని చిన్న మంట పెట్టుకొని మధ్య మధ్యలో కర్రీని మిక్స్ చేసుకుంటూ చికెన్ని కుక్ చేసుకోవాలి. కర్రీలోని కొంచెం నీరు ఉందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని చిన్న మంట మీద 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చికెన్లోని వాటర్ మొత్తం ఎగిరిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వేడి వేడిగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత సింపుల్గా చేసేసుకున్నామో. ఇది మనకి రసం సాంబార్ రైస్లోకి చాలా బాగుంటుంది. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.